Good morning to all. I'm డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 143 ఎన్వైర్న్మెంట్ సోషియాలజీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 13 ఫారెస్ట్ బేస్డ్ మూమెంట్, దీన్ని మనం తెలుగులో యూనిట్ నెంబర్ 13 అటవిక ఆధారిత ఉద్యమం రిలేటెడ్ టు ద చిప్కో ఉద్యమం గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అటవీ ఆధారిత ఉద్యమాలలో ఈ చిప్కో ఉద్యమము ప్రముఖ పాత్ర వహించిందని చెప్పక తప్పదన్నమాట. ఇప్పుడు మనము ఆ చిప్కో ఉద్యమము అటవీ ఆధారిత ప్రాంతం యొక్క పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూలంకషంగా తెలుసుకుందాం. అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలు చిప్కోను తమ పర్యావరణంపై ఇష్టపడే ప్రజల సాంస్కృతిక ప్రతిస్పందనగా భావిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క చిప్కో తర్వాత స్త్రీవాద ఉద్యమాల ద్వారా ప్రాచుర్యము ఎంతో పొందిందని చెప్పుకోవచ్చు. ఇది గ్రామ మహిళలు ఇంధనము మరియు పశుగ్రాసము సేకరించడానికి ఒంటరి దూరము నడవవలసి ఉంటుంది, మరియు అందువల్ల వారు అటవీ విధ్వంసానికి బాధితులుగా మారారని ఎత్తి చూపారనమాట. పర్యావరణ స్త్రీవాదులు స్త్రీలు మాతృభూమికి దగ్గరగా ఉంటారని మరియు పర్యావరణ పరంగా మరింత స్పృహ కలిగి ఉంటారని ఈ పరిశోధన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ నిస్సందేశంగా చిప్కో యొక్క అతి పెద్ద సహకారము బహుశా అది అభివృద్ధి చెందిన పేద దేశాల యొక్క అనుకూల పర్యావరణవాదాన్ని సమర్థించటము ఎంతో గొప్ప విషయం అన్నమాట. చిప్కో ఉద్యమం పేదలు తమ పర్యావరణాన్ని నాశనం చేస్తారనే అపోహను చెడగొట్టారు మరియు దాన్ని రక్షించటానికి ఇష్టపడరు. చిప్కో మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలలో ప్రజాదరణ ఎంతో గొప్పగా పడిందనేది మనం చెప్పక తప్పదనమాట. చిప్కో సంభవించే వరకు పేదలు తమ పర్యావరణానికి అనుగుణంగా జీవించగలరని ప్రజలు విశ్వసించలేరన్నమాట. కానీ చిప్కో చాలా మానవీయ ఆకర్షణ ఉందని నిర్ధారించబడింది. ఇది సమాజం అంతటా సానుకూల ప్రకంపనలను విస్తృతంగా వ్యాపింపచేసిందనేది మనము చెప్పక తప్పదు. అంటే చిప్కో ఉద్యమం యొక్క ప్రభావము ఈ విధంగా సమాజం మీద ఎంతో ప్రబలంగా గాఢంగా ఏర్పరచబడి ఉన్నదనేది ఈ యొక్క అటవీ ఆధారిత ఉద్యమము చిప్కో బేస్డ్ ఉద్యమాన్ని మనము ప్రతీకగా తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఉప్పెనలు, పర్యావరణ ఉద్యమాలు, సహజ వనరులు, నిరసనలు మరియు దుర్వినియోగానికి వ్యతిరేకంగా మరియు సమాజము మరియు రాష్ట్రముపై వాటి హానికరమైన ప్రభావాన్ని మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే నేరుగా పర్యావరణ ఉద్యమాలను వెళ్లే ముందు సామాజిక ఉద్యమాల భావనల్ని మనము అర్థం చేసుకున్నట్లయితేనే ఈ పర్యావరణ ఉద్యమాల యొక్క భావన మనకి తెలుస్తూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే పర్యావరణ ఉద్యమాలకి మూల కారణాలేంటి, ఆ ఉద్యమ ప్రభావం వల్ల సమాజం ఎటువంటి చైతన్యాన్ని పొందుతుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నది. సామాజిక ఉద్యమాలు శాంతి మరియు స్థిరత్వము వెనుక సామూహిక మార్గాలలో పెద్ద క్రమరాహిత్యము ఎదుర్కొంటూ ఉంటుంది. అందువల్ల సమస్యలు, ప్రతిపక్షాలు తెలిసినట్లుగా మన సమాజము శాంతియుత మరియు న్యాయమైన పద్ధతులను చూపించడానికి తనిఖీ చేయటము ఎల్లప్పుడూ సాధ్యం కాదన్నమాట. అటువంటప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు టర్నర్ సంఖ్యలను కాల్ చేయటము దాదాపు సహజము మరియు అది చెదరగొట్టే సాంకేతికాలను మరియు సామాజిక ఉద్యమాల సంభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు చేసిన అటువంటి దీర్ఘకాలిక లోపాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది.
తర్వాత మతము ఒక సంఘటిత రౌండ్ చర్చ్ కోసము చూస్తూ ఉంటామన్నమాట. లేదా అది ఒక భాగమైన సమాజము లేదా సమూహములో మార్పుని నిరోధించండి. ఇది ఒక టెర్నర్ యొక్క అభిప్రాయం అని చెప్పుకోవచ్చు. 1972లో తర్వాత 129 రాబర్ట్ యాష్ గార్నర్ ఒక సామాజిక ఉద్యమాన్ని ఒక వ్యక్తుల సమూహం యొక్క చర్యల సమితిగా పరిగణించారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత సమాజం యొక్క సామాజిక నిర్మాణము మరియు లేదా భావజాలాన్ని మార్చడానికి స్వీయ స్పృహతో నిర్దేశించబడుతూ ఉంటుంది మరియు అవి సైద్ధాంతికంగా చట్టబద్ధమైన మార్పు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ఛానళ్లను ఉపయోగించటం అనేది చర్యలు ఈ విధంగా సామాజిక ఉద్యమాల నిర్మాణాలు మరియు నిరంతర ప్రతిఘటనలు మరియు అవరోధాల ద్వారా సమాజంలో అవసరమైన మార్పులను తీసుకురావటానికి ఎంతో ప్రయత్నం జరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సామాజిక ఉద్యమాలు దీర్ఘకాలముగా అణచివేయబడిన పొగలు మరియు ప్రజల నిరాశలను అధిగమించే మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. మీరు చూసే విధంగా సామాజిక ఉద్యమాలు సజాతీయమైనవి మరియు కానీ కాలక్షేమంగా వాటి పరిమాణాలు మారుతూ ఉంటాయి, కాలానుగుణ్యంగా మారుతూ ఉంటాయి. అందువల్ల సాంప్రదాయక సామాజిక ఉద్యమాలు చాలా మంది విశ్వసించినట్లుగా పదునైన రేఖలను చూపించాయి. కొత్త వాటి నుంచి తేడాలు కూడా మనకి ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉన్నాయనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత సాంప్రదాయ మరియు కొత్త సామాజిక ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రభావము సమాజం మీద ఏ విధంగా పడుతూ ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. పాత సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా కార్మిక లేదా శ్రామిక వర్గం కదలికలు కొత్త రూపాల నుంచి గణనీయంగా భిన్నంగా ఉంటూ ఉంటాయి. దానిలో వారి లక్ష్యాలు, సంస్థాగత నిర్మాణాలు మరియు యాక్షన్ రెపరోటైర్లు చాలా భిన్నంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సాంప్రదాయకమైనవి చూడండి, మళ్ళీ ఉద్యమాల యొక్క సాంప్రదాయక రూపాలు ఆర్థిక పునః పంపిణీ వైపు లక్ష్యముగా శ్రామిక వర్గాల చుట్టూ తప్పనిసరిగా కేంద్రీకృతమై ఉండాలి. ముఖ్యంగా 1960 వరకు ఊపందుకున్న ఉద్యమాలు తర్కించడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతాలు విస్తృతంగా ఉపయోగపడ్డాయి. అయితే 1960 తర్వాత విషయాలలో తీవ్ర మలుపులు తిరిగాయనేది కూడా మనం గమనించవలసిన విషయం. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరియు 1968లో ఇటలీలో, 1969 ఫ్రాన్స్ మరియు బెర్లిన్లో, మరియు అదేవిధంగా 1960 మధ్యకాలంలో యునైటెడ్ స్టేట్స్లో విద్యార్థి ఉద్యమాలు ఏకీకృతము అయినప్పటికీ బహుళ వాటర్ షెడ్లు క్షణము వచ్చిందనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. మీకు తెలిసినట్లుగా ఇప్పటి వరకు అన్ని సామాజిక ఉద్యమాల చరిత్రలో మొదటిసారిగా మార్క్సిస్ట్ సిద్ధాంతాల హేతుబద్ధతతో వివరించబడుతూ ఉన్నాయి. ఉద్యమాల యొక్క కొత్త రూపాలు వెనుక ఉన్న తర్కాన్ని వివరించడంలో ఇటువంటి సిద్ధాంతాలు తక్కువగా ఉన్నాయనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత సామాజిక ఉద్యమాలు మార్క్సిస్ట్ సిద్ధాంతాలు ఆధిపత్యం వహించిన యూరప్లో మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలు విద్యార్థులు ఎందుకు అనేదానికి సరైన నిర్ణయము వాళ్ళు తెలియపరచలేకపోయారు, అంటే సరైన నిర్ణయాన్ని గ్రహించలేకపోయారు అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత నిరసన యొక్క అగ్రగామిగా మారింది మరియు ఉద్యమము
పునర్విభజన సమస్యల కంటే జీవనాణ్యతను ఎందుకు కేంద్రీకరిస్తున్నది అనేది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం. కొత్త సామాజిక ఉద్యమాలని ఇవి సూచిస్తూ ఉంటాయి. కొత్త ఉద్యమాలకి ఇది మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాయనేది మనము గ్రహించవలసిన విషయం. తర్వాత ప్రయోగాత్మక సమస్యలతో అణచివేయబడకుండా అవి మరింత శ్రామిక వర్గ అవకాశాలను పెంపొందించే మార్గాల వంటి గుణాత్మక అంశాలను గురించి ఆందోళన చెందుతూ ఉంటాయి. ఈ ఉద్యమాలు మునుపటి ఉద్యమాల నుంచి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ యొక్క పాత ఉద్యమాల తాలూకా చిహ్నాలని మనము ఈ కొత్త ఉద్యమాలలో కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కనిపిస్తూ ఉంటాయి. రాజకీయ రహిత అందులో వారు తమ వాదనలను విపరీతంగా నొక్కి చెప్తూ ఉంటారు. తద్వారా ఉద్యమాల యొక్క భూభాగాలను రాజకీయం చేస్తూ నిష్క్రమణకు గుర్తిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క దృఢత్వము అటువంటి ఉద్యమాలన్నిటిలోనూ అగ్రగామిగా ఉంచబడుతుంది అనేది మనము తెలుసుకున్నాము. అయితే అలాంటి ఉద్యమాల యొక్క మరొక లక్షణము స్వీయ ప్రతిబింబించే పాత్ర. ఇది ఉద్యమాలలో పాల్గొనేవారు ఎల్లప్పుడూ ఉద్యమ లక్ష్యాలు, వ్యూహాలు మరియు ఫలితాలను ప్రశ్నిస్తున్నారని ఊహిస్తూ ఉంటుందన్నమాట. ఏది అంతిమముగా మరియు సంపూర్ణముగా తీసుకోబడదు, కానీ కదలికల యొక్క అన్ని క్షణాలు సమీక్షించబడుతూ ఉంటాయన్నమాట. మరియు ఉత్తమమైన వాటిని తీసుకురావడానికి ప్రదర్శించబడుతూ ఉంటాయనేది కూడా మనం ఈ పాయింట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది కొత్త సామాజిక ఉద్యమాల స్వీయ ప్రతిబింబ స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క పద్ధతి. తర్వాత వికేంద్రీకరణ మరియు జనాదరణ పొందిన ఎంపికను వ్యతిరేకించే అధిక వంపు కేంద్ర స్వభావానికి లొంగిపోవటానికి నిరాకరిస్తూ ఉంటుంది. ఊహ్యము మేరకు ఈ యొక్క ఉద్యమాల సంస్థాగత యొక్క పరిధిని వెలుపల ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవాలి. తద్వారా రాజకీయ బంధానికి ఎటువంటి అస్త్రము తీసుకోకుండా వారు ప్రజల ఆగ్రహానికి మరియు సంస్థాగత అంతరాయాలకు రాష్ట్ర దృష్టిని ఆకర్షించడానికి మరియు దోహదం చేయాలని కోరుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇటువంటి ఉద్యమాలలో పట్టణ సామాజిక పోరాటాలు, పర్యావరణ లేదా జీవావరణ శాస్త్ర ఉద్యమాలు, స్త్రీలు మరియు స్వలింగ సంపర్కుల విముక్తి, శాంతి ఉద్యమము మరియు సాంస్కృతిక తిరుగుబాటు ప్రధానంగా విద్యార్థి మరియు యువజన చైతన్యంతో ముడిపడి ఉండవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ కొత్త సామాజిక ఉద్యమాలలో ముఖ్యమైనవి పర్యావరణ పరిరక్షణ కోసము డిమాండ్లు మరియు పర్యావరణ సహజీవనాన్ని పునః ప్రారంభించాలనే అభ్యర్థనపై పదే పదే మన దృష్టిని ఆకర్షించిన వివిధ పర్యావరణ ఉద్యమాలు ఆసక్తిని కలిగి ఉన్నాయి. అనేక రకాల పద్ధతుల్లో పర్యావరణ పరిరక్షణకి ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను కలిగి ఉండి అనేక ఉద్యమాలు రూపుదాల్చుకున్నాయనే దృక్పథాన్ని మనము గ్రహించాలి. అప్పుడు మనము అత్యంత ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలలో ఒకదానికి వెళ్దాం. ఒక ప్రఖ్యాత అయిన పర్యావరణ ఉద్యమాలలో ఒక ఉదాహరణ తీసుకొని దాన్ని మనము క్లాసిఫికేషన్ చేసుకున్నట్లయితే ఉద్యమం యొక్క ఏ విధంగా సాగింది, దాని సామాజిక అవగాహన ఏంటి, సమాజంలో తర్వాత ఉద్యమం తర్వాత ఏర్పడిన పరిణామాలు, ప్రజల సుఖ సంతోషాలు, ప్రజల మనోభావాలని మనం తెలుసుకోగలుగుతామనేది చెప్తున్నారు. అనగా చిప్కో ఉద్యమము పాత ఉద్యమాల రూపాల మాదిరిగా కాకుండా
సంపద పంపిణీపై దృష్టి పెట్టలేదు. ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. చిప్కో ఉద్యమము పాత ఉద్యమాల రూపాల మాదిరి కాకుండా సంపద పంపిణీపై ఇది దృష్టి పెట్టలేదు. చిప్కో ఉద్యమం బదులుగా స్థిరమైన పర్యావరణ సాధ్యతపై దృష్టి సారించింది. ఈ చిప్కో ఉద్యమము స్థిరమైన పర్యావరణ సాధ్యతపై దృష్టిని సారించిందనేది మనము గ్రహించవలసిన విషయం. దీని యొక్క ముఖ్య లక్షణము ఇదే అన్నమాట. స్థిరమైన పర్యావరణ సాధ్యతపై దృష్టి సారించడమే చిప్కో ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది బహుశా కొత్త సామాజిక ఉద్యమం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన రూపాలలో ఒకటిగా ఉంది అన్నమాట. ఈ ఉద్యమం అధ్యయనం చేద్దాము. మనము అధ్యయనం చేసినట్లయితే అనేక నూతన అవగాహన ప్రతి ఒక్కరి పాఠకులకి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము అటవీ ఆధారిత ఉద్యమము, మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ది చిప్కో ఉద్యమం యొక్క ప్రభావము ఏ విధంగా ఉండదో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. అటవీ ఆధారిత ఉద్యమము ది చిప్కో ఈ యొక్క సామాజిక వనరుల నియంత్రణపై వివాదము అనేక విధాలుగా ఏర్పడింది. మన దేశపు కొత్త రికార్డు ఇది కొత్తది కాదనమాట. అయితే రాష్ట్ర పరిణామము మరియు దాని ప్రజలను స్వయం ప్రతిపత్తితో విభేదాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశంలోని అట్టడుగు ప్రజల హక్కులను రక్షించటము మరియు పారిశ్రామిక లేదా వాణిజ్యాభివృద్ధికి నాయకత్వం వహించటము మధ్య ఎల్లప్పుడూ ఉద్రిక్తత ఉంటూ ఉంటుంది. యుగాలుగా ఉద్రిక్తత కొనసాగింది మరియు ప్రజలు తమకు తాము ఏకపక్ష ఆక్రమణల నుంచి రక్షించుకోవటానికి అనేక రకాలైన ఊహ్యాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఉపాంత ప్రజలు తరచూ తమకు తామే స్వీకరించే చివరలను కనుక్కుంటూ ఉంటారు మరియు రక్షించటానికి నిరంతరము చాలా కష్టపడుతూ ఉంటారనే దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇటువంటి బలవంతపు రాష్ట్రం నుంచి వారు తమకు చెందిన వారని వారు విశ్వసించే వనరులపై ఈ యొక్క చొరబాటుకి ప్రయోగితం చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా మనము గ్రహించవలసిన విషయం. అడవులు, తోటలు మరియు భూములను గ్రామస్తులు ఉమ్మడి ఆస్తిగా భావిస్తూ ఉంటారు. సహజంగా ఇది ఒక ప్రకృతిపరమైన భావనగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అవి దూకుడు వలన విధానాలకు గురయ్యే వరకు ప్రజా సంరక్షణ మరియు అటవిక పెంపకం యొక్క జాగ్రత్తగా మరియు సున్నితమైన పద్ధతులను ద్వారా బాగా సంరక్షించబడతాయనేది మనం చూస్తూ ఉంటాం. మరియు సంరక్షించబడ్డాయనేది కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ముప్పు ఏర్పడిన సహజ వనరులన్నీ సమాజానికి చెందినవి. ఇవి తరతరాలుగా సస్యశ్యామలమైన భూములు, వనరులను బయట వ్యక్తులు స్వాధీనం చేసుకోవటము నుండి ప్రారంభంలోనే తీవ్రమైన మరియు అడవులపై ఇటువంటి ఆక్రమణలను ఆపడానికి సత్వరమే స్పందించిన గ్రామస్తులు ఆకస్మిక మనుగడ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యమం యొక్క ముఖ్యాంశానికి వెళ్ళే ముందు ఉద్యమం యొక్క సామాజిక భౌగోళిక చరిత్రను సంక్లిష్టంగా అధ్యయనం చేద్దాం మరియు దాని గమనాన్ని మన ఉద్యమము ప్రదేశమైన గారా హాల్ యొక్క స్థితిని బాగా అర్థము చేసుకోవటానికి, గార్వాలీ సొసైటీ మెరుగ్గా మ్యాప్ చేయటానికి, సంరక్షణ యొక్క మూలాన్ని చేసుకోవటానికి
ఉత్తరాఖండ యొక్క మ్యాప్ మనకి బుక్లో ఇచ్చారు అన్నమాట. ఆ ఉత్తరాఖండ్ యొక్క మ్యాప్ని మనం గ్రహించినట్లయితే ఏ ప్రాంతంలో ఉద్యమం ఏర్పడింది, దాని యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి విద్యార్థులందరూ ఆ మ్యాప్ని ఒక 5 నిమిషాలు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అడవులు మరియు సరస్సులు వంటి సహజ వనరులు సంపన్నమైన రిజర్వాయర్లో ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది నైనిటాల్ జిల్లాలోని రామ్నగర్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనంతో పాటు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ మరియు చమోలి జిల్లాలోని నందాదేవి నేషనల్ పార్క్ వంటి అనేక ఇతర ప్రాంతాలను కలిగి ఉంటుందన్నమాట. వారు కలిసి యుఎన్ఈఎస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్నారనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఇదంతా కూడా ఉత్తరాఖండ్ గురించి మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క ఉద్యమం యొక్క సైట్ని మ్యాపింగ్ చేసినట్లయితే అనేక రకాల విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. గరక్ ఫాల్ ఉత్తరాఖండ్లోని పౌరి వంటి 8 కొండల జిల్లాలను కలిగి ఉంటుంది. చమేలి, తెహ్రీ, ఉత్తరకాశీ, డెహ్రాడూన్, అల్మోరా, పితోరగ్గర్ మరియు నైనిటాల్ ఈ యొక్క ప్రాంతాలన్నీ డిడి తివారీ యొక్క పర్యావరణ పరిశోధకులైన మొదటి 5 గరక్ ఫాల్ చివరి 3 రూపాలు ఈ యొక్క ఉత్తరాఖండ్ బ్రిటిష్ పూర్వపు దేశంలో మనుగడ సాగిస్తూ ఉన్నాయనేది మనము గుర్తించుకోవాల్సిన విషయం. ఈ యొక్క అడవులు బాహ్య దండయాత్రలు సమూహాలచే పరిపాలించబడింది మరియు అతి తక్కువ శక్తితో మధ్యవర్తిత్వం వహించబడింది. రాజ్యము అనేక ప్రధాన రాజ్యాలుగా విభజించబడింది అనేది కూడా మనము ఈ ఉత్తరాఖండ్ ప్రాంతీయ పద్ధతులను గమనించవలసిన విషయము. ఆ తరువాత ఇక్కడ చాలా వరకు దాని స్వదేశీయ రాజ సమూహాలచే పాలించబడిందని చెప్పుకున్నాం కదా. మరియు అతి తక్కువ శక్తితో మధ్యవర్తిత్వము వహించబడే రాజ్యము అనే ప్రధాన రాజ్యంగా విభజించబడింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. కచ్చూరీలు, సోమచంద్, అజయ్ పాల్ మరియు పృథ్వీనార్వా సాహ్ వంటి వివిధ పాలకుల చేత ఈ ప్రాంతము పరిపాలించబడింది. సాహ్ చివరకు బ్రిటిష్ దళారుల చేతిలో ఓడిపోయాడు. ఇది గారాహ్వాలి ప్రాంతానికి స్వాధీనం చేసుకుంది ఈ బ్రిటిష్ గవర్నమెంట్. అయితే కుమావోస్ యొక్క కస్టడీ అతని కుమారుడిపైకి వచ్చింది. చివరి గారాహ్వాలి పాలకుడిగా మనం ఇతన్ని కుమార్ బోస్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత భారతీయ చరిత్రలో గుర్ఖా యుద్ధము ప్రసిద్ధి చెందిన ఆంగ్లో నేపాల్ యుద్ధము 1814-16లో జరిగింది. తర్వాత 1815లో ఆంగ్లో నేపాలీస్ ఒప్పందంపై సంతకం చేయబడింది. ఇది నేపాల్ భూభాగంలో 1/3 బ్రిటిష్ వారికి అప్పగించబడింది. నేపాల్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు కుమావోస్ ప్రాంతంలో అల్మోరా, పితోరామన్ మరియు నైనిటాల్ని ఆక్రమించారు బ్రిటిష్ వారు. వలస ప్రభువులను మార్గం కల్పించేందుకు రాష్ట్ర దృశ్యము విపరీతంగా మారిపోయింది. బ్రిటిష్ దళాలు కొండల వైపు దూసుకుపోతున్నాయి మరియు వారు తేరాయి యొక్క గట్టి చెక్క అడవులు
మరియు సారవంతమైన భూములపై తక్షణమే దూసుకుపోయారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రయోగిత రాచరికము దగ్గర నిష్క్రమణను అనుసరించింది మరియు రాష్ట్రాన్ని అక్షరాల విదేశ పాలకుల సమూహానికి అప్పగించారు. వారు గరహ్వాలి సమాజం యొక్క సంస్కృతి మరియు నైతికత గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఈ ప్రజలను పాలించడము ప్రారంభించారు అనేది మనము ఇక్కడ గమనించవలసిన విషయం. వారు ఇప్పటి వరకు పాలించబడ్డారు. భూమి మరియు ఆస్తులు ఉమ్మడి యాజమాన్యం యొక్క నియమాలు, దోపిడీ మరియు వెలికితీత అనే వారి విచిత్రమైన ఆలోచనలతో సాయుధమైన విదేశీ పాలకులు ఆకస్మిక చొరబాటు, అడవుల సంరక్షణ మరియు పునర్విభజన యొక్క సామూహిక ఆర్థిక వ్యవస్థకి తగినది కాదుగా గుర్తించారన్నమాట. ఇది గర్హవాలీలు యుగాలుగా చాలా శ్రద్ధగా అనుకరిస్తున్నదన్నమాట. తర్వాత సామ్రాజ్య పాలకులు తమ భూమి, అడవులు మరియు రోజువారీ జీవ సంస్థపై ప్రయోగించిన ఈ స్వీయ అభిమానము మరియు స్వాధీన విధానాలను వారి పురాతన జ్ఞానము మరియు భావజాలము అంగీకరించలేదనేది కూడా మనం ఇక్కడ వారి యొక్క మనోభావాలను తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. వారి భూమి మరియు అడవుల నుంచి ఈ బహిష్కరణ గారాహ్యాలీలో నిరాశ మరియు బాధలను సృష్టించిందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఇది గారాహ్వాలి అటవిక ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక వాటిని అర్థం చేసుకోవటం గురించి అవగాహన లేకుండా అనుభూతి చెందదు. నిజంగా వారిని తిరుగుబాటుకు ప్రేరేపించిన వాటిని బాగా అర్థం చేసుకోవటానికి వారి సంస్కృతిని గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. చిప్కో ఉద్యమము వాస్తవానికి అనేక సంవత్సరాలుగా సంఘము అల్లిన గొప్ప సాంస్కృతిక వారసత్వం నుండి అభివృద్ధి చెందింది. ఉద్యమము శాంతియుతముగా సాగింది మరియు కొండ ప్రాంతాల ప్రజలపై జరిగిన అన్యాయాలను నిరసిస్తూ అహింసా మార్గంలో పయనించటము ఒక సంఘము యొక్క సంస్కృతి ప్రజా ప్రతిఘటనల రూపాలతో ఎలా ప్రభావితము చేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందువలన ప్రజల సంస్కృతి మరియు సాంఘికరణ సమాజాన్ని ప్రభావితము చేయగలవు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రజాభిప్రాయము సమీకరించడానికి రాష్ట్ర విధానాలను మరియు దాని క్రూరమైన కార్యక్రమాలను తిప్పికొడుతుంది. గరహ్వాల్ సంస్కృతిలో ఇది ఎలా పాతుకుపోయిందో మనము తెలుసుకుందాం అన్నమాట. గరహ్వాలి సంస్కృతి శాంతియుత చిప్నో ఆందోళనకు ఒక మూల స్తంభంగా మనము గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ యొక్క గరహ్వాలి సంస్కృతి శాంతియుతమైన చిప్కో ఉద్యమాన ఆందోళనకి ఒక మూల స్తంభంగా నిలిచిపోయిందంటంలో ఎటువంటి సందేహము అతిశయోక్తి లేదన్నమాట. తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు తమ మధ్య వివాదాస్పద విభేదాలను ప్రకృతి వడిలో సమాజం యొక్క సామాజిక నిర్మాణము కక్షలు చూపించినప్పటికీ చీలిక చేయలేక శాంతియుతముగా విడిచిపెట్టడము నేర్చుకున్నారు. ఉన్నత కులాల తక్కువ కులాలను వ్యతిరేకంగా పోరాడటము చాలా అరుదు మరియు అందువలన
అట్టడుగు కులాలకు చెందిన జాతులు ఎన్నడూ లేనివి ప్రజలు తమ మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలను జరుపుకోవటానికి కలిసి సమ్మిళితమయ్యాయి అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తద్వారా ఆస్మాసిస్ పరస్పర చర్యల కోసము బలమైన ధోరణులను చూపించారన్నమాట. ఇది తోటి అనుభూతి లేక ఐక్యత యొక్క భావనను ఆ ప్రాంతంలో, ఆ ప్రజలలో, ఆ సమాజంలో సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రాథమిక సంబంధాలలో గమనించి సామూహిక జీవితం యొక్క బలమైన లక్షణము ఇది అని మనము తెలుసుకుంటున్నాము. ఈ ప్రాంతము బయట నుంచి ఎత్తైన కొండలతో భౌగోళికంగా వేరు చేయబడింది. ఈ బంధుత్వ సంబంధాలు పురుషులకు ఒకదానితో ఒకటి అతుక్కొని రాష్ట్ర సరిహద్దులలో వారిని బంధించాయనేది చెప్పక తప్పదు. ఎందుకంటే వారు కేవలము కొండ శిఖరముపై పచ్చని జేబులో అడవులతో కప్పబడి ఉన్నారు. కాంపాక్ట్ సాంఘిక జీవితము వారు తమ కోసము తాము రూపొందించుకున్న భాగస్వామ్య మరియు సామూహిక జీవితానికి అనుగుణంగా ఉంది అనేది మనము ఆ యొక్క పరిస్థితులను బట్టి గమనిస్తూ ఉంటాం. వారు దశాబ్దాలుగా ప్రయోగించిన ప్రకృతివాదము యొక్క మరొక స్ఫూర్తితో సామూహిక స్ఫూర్తికి దారితీసిందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రకృతివాదము అడవులను రక్షించటానికి వారు ఉద్బోధించిన ఉద్యమానికి ఈ దోహదం చేశాయనేది కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మనము గమనించవలసిన విషయం. ఆ తర్వాత భారతదేశంలో ప్రకృతిని మరియు దాని పవిత్ర కమ్మీలను ఆరాధించటము కొనసాగించి పొడవు అడవులు దేవతలు మరియు దేవతలుగా వ్యక్తీకరించబడుతూ వస్తున్నాయి అప్పుడున్న సామాజిక ధర్మం ప్రకారం. మరియు స్పష్టమైన వివరణతో గౌరవించబడుతూ ఉన్నాయి. గరఖ్వాలీలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని అనుకరిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సమాజంలో ఈ పద్ధతిని అనుకరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మణిపూర్లోని మెయిటీ కమ్యూనిటీలో దేవతలను అడవిని కేటాయించడము ఒక సాధారణ ఆచారం. వారు అడవులను ఆరాధించడంపై దృష్టి కేంద్రీకరించి అనిమిజం యొక్క పూర్వీకుల అభ్యాసాన్ని పవిత్ర దేవతలు లేదా దేవతలుగా కొలుస్తూ ఉంటారు. యొక్క పవిత్ర నివాసముగా పరిగణిస్తూ ఉంటారు అన్నమాట. కుమార్ ఇదే విధంగా గారాఖ్వాలీలు అడవులను పూజిస్తూ ఉంటారు. వాటిని గ్రామం యొక్క స్థానిక దేవతగా భావిస్తూ ఉంటారు. ప్రతి గ్రామము అటువంటి గ్రామ దేవత లేదా ఇష్ట దేవతలను ఎంతో ఉత్సాహంగా పూజిస్తూ ఉంటారు. ఇది ఒక సామాజిక ఆచారంగా మనం చెప్పుకోవాలి. ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రకృతిని, ఆ చెట్లని ఒక ప్రకృతిపరమైన దేవతలుగా పూజా విధానము కొనసాగుతూ ఉంటుంది. ఇది భారతదేశంతో ఎంతో అనుబంధమైనది, అనుసంధానమైనది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ యొక్క చెట్లను పూజా విధానం అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. చెట్లు వాటిని ఫ్రూట్ స్పిరిట్ యొక్క నుండి రక్షించడానికి మరియు బాహ్య వినాశాలకు వ్యతిరేకంగా రోధ నిరోధక శక్తిని కలిగి ఉండవలసి ఉంటుంది. వారు తమ మనోవేదనలను పరిష్కరించడానికి మరియు సంస్థాగత పద్ధతులు కోరలేదన్నమాట. కానీ వారి వివరాలను
పరిష్కరించడానికి సమస్తాగతేతర దైవిక చర్యలపై ఆధారపడి ఉన్నారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇది వారి అమాయకమైన మరియు అమాయకమైన వ్యక్తిత్వాన్ని ఒక ఉదాహరణగా మనకు అందిస్తూ ఉంటుంది అనేది కూడా ఈ ప్రక్రియ పద్ధతిలో మనం గమనించవలసిన విషయం. ఇది క్లిష్టమైన విధానాలను ఆశ్రయించకుండా వారి స్వంత సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయపడిందనేది మనము ఈ ప్రక్రియ పద్ధతిలో గమనిస్తూ ఉంటాం. అందువలన వారి శాంతి, ప్రేమ గల మరియు సరళమైన స్వభావం మూలాన్ని చాలా చక్కగా మనము బయటకు తీసుకురాగలుగుతూ ఉంటాం. అంటే విస్తృతంగా వాళ్ళ యొక్క నైజం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మన పటంలో ఈ యొక్క బుక్లో ఈ యొక్క గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా చెట్లను పూజ చేసే విధానాన్ని ఒక పటంలో మనం చూడగలుగుతూ ఉంటాం. స్టూడెంట్స్ అందరూ కూడా ఆ చిత్రపటాన్ని కూడా తిలకించండి. తర్వాత మన దేశంలో పూజించేటువంటి చెట్లు పుష్కలంగా ఉన్నాయి. అంటే మన ప్రకృతి సాంప్రదాయ సాంస్కృతిక పద్ధతుల్లో ఈ ఆచారం అనేది పెనవేసుకున్నది అనేది చెప్పక తప్పదు. కానీ సాధారణముగా పూజించే వేప, అశోక్, పీపుల్, బనయన్, బేల్, కొబ్బరి చెట్లు మరియు మామిడి చెట్లు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం గ్రహిస్తూ ఉంటాం. ఆసక్తికర విషయం ఏమిటంటే వీటిలో మర్రి చెట్టు మన జాతీయ వృక్షం అయితే సాల్ చెట్టుకు హిందువులు మరియు బౌద్ధులు సమానంగా పూజిస్తూ ఉంటారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ రకమైన వృక్ష పూజని మనము అనేక ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ స్నేహపూర్వక మరియు మృదువైన హృదయము కష్టపడి పనిచేసే గాల్వాహారి ప్రజలు అంతర్గత పాత్ర ఇందులో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఇది వారు నిర్వహించిన నిరసన ఉద్యమాలలో మళ్ళీ మళ్ళీ బయటకు మనకి చూస్తూ ఉంటాం. ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్ర డిమాండ్ కోసము నిర్వహించిన శాంతియుత ఉద్యమాలలో కూడా ఇది ప్రతిబింబిస్తూ ఉన్నది అనేది మనము తెలుసుకున్నాము. దండక్ అంటే ఏమిటో చెప్పగలమా? ఇది వాస్తవానికి గరహ్వాల్ ప్రజలచే నిర్వహించబడిన నిరసన ఉద్యమాల యొక్క నిశ్శబ్ద రూపంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర చక్రవర్తి అమలు చేసిన అన్యాయమైన విధానాలను వ్యతిరేకించే ఒక మార్గము అన్నమాట. ఈ చర్యలు ప్రజానీకంపై హానికరమైన విధానాన్ని పొందటం ద్వారా లాభాలు పొందాలని భావించి అవినీతి అధికారులను శిక్షించడానికి ఉద్దేశించబడ్డాయనేది కూడా మనం తెలుసుకోవాలి. అటువంటి నిరసన రూపాలను ప్రదర్శించడం ద్వారా ప్రజలు యొక్క భావనను మనకి తెలియపరుస్తూ ఉంటారు. వారు తమ చక్రవర్తులను తమకు సమర్థవంతంగా పాలించడానికి సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల వారు చేసిన తిరుగుబాటు రాజ్యానికి వ్యతిరేకం కాదన్నమాట. సామాన్యులను మోసం చేయటానికి మరియు వారి ప్రజా ఆస్తులను దోచుకోవటానికి ఒకరితో ఒకరు కుమ్మక్కైన అధికారులపై నిరసనగా సత్యాగ్రహము. ఇది శివ మరియు బందోపాధ్య చాలా యాజమాన్యంలో అడవులు వాణిజ్యీకరించటము ఉద్యమానికి ఇది సమాజం యొక్క సామూహిక యాజమాన్యం నుంచి తప్పించుకొని అత్యాశతో కూడిన వ్యాపారవేత్తల ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళటం అనే గాంధీ అంశాన్ని ఇది ఎంచుకున్నది అనమాట. ఈ యొక్క
పద్ధతులతో అంటే మరియు శివ మరియు బంధోపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో వృక్ష ఈ యొక్క పద్ధతిని పూజా విధానము రక్షించుకునే పద్ధతులని మనము తెలుసుకుంటూ ఉంటాము. అప్పుడున్న పాలక రాజులు వీరిని అనేక విధాలుగా ఎలా హింసకు గురి చేశారు, అడవుల్లో రాకుండా ఎలా అణగదొక్కారు, వారి యొక్క జీవన విధానంలో ఎటువంటి మార్పులు ఏర్పరిచారనేది మనము ఈ పద్ధతుల్లో, ఈ ఉద్యమ పద్ధతుల్లో తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ నిరసన కారణాలు, చిప్కో ఉద్యమం యొక్క దశలను మనము కంపల్సరిగా తెలుసుకోవాలి. చిప్కో ఉద్యమం అంటే చెట్లను ఆక్రమణగా నరికి వేయటాన్ని నిరసిస్తూ చెట్టుని ఆలింగనం చేసుకోవటము, శతాబ్దాలుగా గ్రామాలకు మద్దతుగా ఉన్న అటవికి అల్లర్లను ఆక్రమించుకున్న వలస పాలకుల చేత ఆక్రమించబడ్డాయి. పురుషులు అటవిక ప్రాంతంపై నిమగ్నమయ్యారు. ఎందుకంటే వారు లేకుండా చేయలేని వనరులు స్టోర్ హౌస్గా వారి సేవలను అందించారనేది కూడా ఈ ఉద్యమ ప్రక్రియలో మనము అవగాహన చేసుకోవాలి. వారికి పండ్లు, బెర్రీలు, వేర్లు మరియు పశుగ్రాసాన్ని క్రమము తప్పకుండా అందించడమే కాకుండా కరువును నివారించగటి నేలను బంధించే భూగర్భ జలాలను నిలుపుకోవడంలో పరోక్షంగా ఈ పద్ధతి సహాయపడింది అనేది మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. గరహ్వాలీలు మేము అడవులను సూచిస్తాము మరియు సాధ్యమైన ప్రతి స్థిరమైన మార్గంలో అత్యంత శ్రద్ధతో వాటిని సంరక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భౌతికంగానే కాదు, వారి భావజాలాలు అటువంటి పర్యావరణ నైతికతతో పాతుకుపోయి ఉన్నాయనేది వాళ్ళ యొక్క మనోభావాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇది వారి సామూహిక జీవితానికి పరిరక్షణకు తెరపైకు మనకి తెచ్చి మనకి వారి అభిప్రాయాలను తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. వారు దుష్భావాలు, అటవిక నిర్మూలన గురించి జాగ్రత్తగా ఉన్నారు మరియు వారి భూభాగంలో చెట్ల నరికివేతను ఖచ్చితంగా నిషేధించారన్నమాట. వలసవాద శక్తులు ఆగమాన్ని అనుసరించి స్థానిక యుగాలుగా ఆరాధించే ఈ నైతికతను పూర్తిగా దెబ్బతీశారు మరియు ధ్వంసం చేశారని కూడా చెప్పక తప్పదు. ఉద్యమం యొక్క కాలక్రమాన్ని అనుసరించండి. ముఖ్యంగా ఉద్యమ ప్రారంభాన్ని సూచించే చారిత్రక ప్రవేశ పాయింట్లను కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత 2 చారిత్రక ట్రిగర్లు మనము దాని గురించి చెప్పుకున్నాం. రైల్వేలు మరియు సిపాయిలను నిర్మించటము, తిరుగుబాటు. ఈ ప్రక్రియ పద్ధతిని 2 చారిత్రాత్మక ట్రిగర్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వలసవాద శక్తులు అటవీ జీవావరణ శాస్త్రంలో మార్పులను ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇది కొండ ప్రజల మనస్సుల్లో అసంతృప్తిని మాత్రమే పెంచుతూ ఉంటుంది. 1853లో రైలు మార్గాల శంకుస్థాపన మరియు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గరహ్వాల్ పురుషులను మరణ మృదంగం మోగించటము గురించి ప్రత్యేకంగా మనము ప్రస్తావించుకోవాలి, తెలుసుకోవాలి. వలస రాజ్యాల జోక్యము రైల్వే నిర్మాణానికి అవసరమైన వస్తువులు మరియు సరుకుల భారీ రవాణాకు నిర్ధారిస్తుంది. రైల్వే లైన్లు వేయటము ప్రారంభించిన తర్వాత పెద్ద పెద్ద కలప దుంగలు అవసరమవుతూ ఉంటాయి. అప్పటి పరిస్థితుల్లో దానికోసము భారీ వృక్షాలను క్రూరంగా కూల్చివేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హిమాలయాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
ఎత్తైన చెట్లను కలిగి ఉన్న గరాఖ్వాల్ ప్రాంతము చాలా దృఢముగా మరియు మన్నికైనదిగా మరియు రైల్వే స్లిప్పర్లకు తయారు చేయడానికి అత్యంత అనుకూలమైనదిగా అధికారులు గ్రహించారు. అందువలన నరకటము, సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత చెట్లు తీవ్ర రూపము దాల్చాయనేది చెప్పక తప్పదు. త్రిష్ అంటే తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను రవాణా చేయటానికి మరియు రైల్వేలు అవసరమని బ్రిటిష్ దళాలు వారు అభిప్రాయపడ్డారు. ఇది రైల్వే స్లీపర్లను నిర్మించడానికి మాత్రమే కాకుండా రైల్వేలకు శక్తినిచ్చేలాగా కూడా నరికివేయబడిన చెట్లపై ఒత్తిడిని సృష్టించింది. రైల్వేల సరిపడా ఇంధనాన్ని అందించడానికి, ముఖ్యంగా బొగ్గు సరఫరా నిలిసిపోయినప్పుడు ఇంధన సరఫరా కోసం ఏర్పాటు చేయటానికి అడవులు క్లియర్ చేయబడ్డాయనేది కూడా మనం అప్పుడున్న సామాజిక పరిస్థితులని గమనించవాలి. హిమాలయాలే కాదు, ఉత్తర భారతదేశంలోని ఇతర విస్తారమైన ప్రాంతాలు, ముఖ్యంగా 1869 నుంచి 1884 వరకు రైల్వేలు విస్తరణ ద్వారా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. పరిస్థితిని నియంత్రించడానికి అటవిక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వము నిర్ణయించినప్పుడు గరహ్వాల్లో పరిస్థితి నెమ్మదిగా అదుపు తప్పుతుంది. బ్రిటిష్ వారిని బహుశా ఈ ప్రాంతంలో నైపుణ్యం లేదు కాబట్టి వారు సలహా తీసుకోవాలని వాళ్ళు అధికారులందరూ కూడా ఆలోచించారనమాట. అప్పుడు ఇక్కడ గరహ్వాల్లోని ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నించారు. తర్వాత అడవులను తదనుగుణంగా అడవి నుంచి వలస రాజ్యాల ప్రయోగాలను పరిగణలోకి తీసుకోవాల్సింది మరియు అందుచేత ఉంచే అటవిక చట్టాలు రూపొందించడంలో వారికి అధికారులు సహాయపడ్డారు. అయితే జర్మన్లు తమకు తెలిసిన జ్ఞానంలో ఏమీ లేదు. ఇది వారి మధ్య సమ్మేళనం యొక్క స్వదేశీ చరిత్ర. అడవులు మరియు నివాసులు ఆ ప్రాంతం యొక్క సహజీవనాన్ని నాశనం చేసే చట్టము ఆమోదించబడిన రాష్ట్ర అటవిక శాఖ అనుమతి లేకుండా అటవిక ఉత్పత్తులను ఇకపై ఉపయోగించరాదని సామాన్యుల అటవిక హక్కులపై చట్టబద్ధత అప్పుడున్న ప్రభుత్వము ఏర్పరిచింది. తరువాత కలప సేకరించటము, పండ్లు దానిలో మొదటివిగా బెర్రీలు తీవ్రమైన పనిగా మారాయి మరియు చాలా తరచుగా మహిళలను అంతులేని కష్టాలను అటవిక నిర్మూలన అంటే వారి జీవితానికి ఇబ్బంది కలిగించేలాగా చేయటం వల్ల మహిళలు ఈ యొక్క అటవీ నిర్మూలన పద్ధతులని అట్టగించారన్నమాట. ఈ ప్రాథమిక సంపన్నులతో ఈ యొక్క పద్ధతులతో సామాన్య ప్రజానీకానికి అందకుండా అటవిక పద్ధతి సంపద అందకుండా చేయటము అనేది ద్వారా అటవిక సంపదను దోచుకునే మార్గాలను ప్రశ్నించలేని విధముగా ఆమోదించేలాగా అడవులను సంబంధించిన విధానాలను రూపొందించడాన్ని చట్టబద్ధత కల్పించారు. అటవిక అధికారులు అటవిక పరిరక్షణ పద్ధతుల వల్ల ఈ సామాన్య ప్రజలకి అటవిక సంపదన ఏది అందకుండా చేయటంలో ఈ చట్ట పద్ధతి అనేది ప్రముఖ పాత్ర వహించిందనేది మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అటవీ నిర్వహణ మరియు దాని నిర్వహణ నెమ్మదిగా కొత్తగా నియమించబడిన అటవీ నిర్వాహకులకు బదిలీ చేయబడుతూ ఉన్నదన్నమాట. వారు మట్టి మరియు అటవీ సంరక్షణ యొక్క మౌలిక చరిత్ర గురించి దాదాపుగా అటవీ అధికారులకు ఏమీ తెలియదు అన్నమాట. ఈ వయస్సును ధృవీకరించడానికి తక్కువ వ్రాతపూర్వక రికార్డులతో మౌలిక చరిత్ర ద్వారా ఎక్కువగా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ చేయబడింది.
మనిషి మరియు అడవుల మధ్య పాత భోగాలు, గ్రహాంతర చట్టము ద్వారా అతిక్రమించబడిన సాఫీ మరియు ప్రశాంతమైన జీవితము మరుగుతున్న పొగల జ్యోతిగా మారిందనేది మనము అప్పటి పరిస్థితుల మీద బేస్ చేసుకొని చెప్పవచ్చు. పరిస్థితి త్వరలో అదుపు తప్పింది మరియు డిసెంబర్ 27, 1906లో 200 మంది గ్రామస్తులు తెహ్రీలో క్యాంప్ చేస్తున్న అటవీ అధికారులపై దాడి చేయటంతో హింసాత్మకంగా మారిందనేది చెప్పుకోవాలి. 1907లో తెహ్రీకి చెందిన మాజీ అటవిక అధికారి సదానంద్ గైరోలు ఖండోజీలో కరుడుగట్టిన సమయంలో హింసను ఉపహరించుకోవటానికి నిరాకరించాడు మరియు మళ్ళీ కనిపించారు. కోపంతో ఉన్న గుంపును శాంతింపచేయటానికి రాజు కీర్తి షా వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు చూడబోతున్నట్లుగా చిప్కో ఉద్యమము తర్వాత శాంతియుత ప్రతిఘటన మార్గంలో వెళ్ళటానికి దానిని హింసను తుడిచిపెట్టి వేసిందనేది మనము ఇక్కడ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత హింస నుండి శాంతియుత సహాయ నిరాకరణ వరకు అడవి సత్యాగ్రహం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉద్యమము రక్తపాత మార్గంలో కాకుండా శాంతియుత ప్రతిఘటనను స్వీకరించడానికి తన మార్గాన్ని మార్చుకున్నది. 1930లో గార్వీలు ఈ విధమైన అహింసాయుతమైన ఉద్యమానికి తెర తీశారనేది చెప్పక తప్పదన్నమాట. వీరు హింసని విడనాడి అహింసా పద్ధతుల్లో, సత్యాగ్రహ పద్ధతుల్లో నిరాకరణ అంటే ఈ యొక్క నిరాకరణ పద్ధతుల్లో అనేక రకాల నిరాహార దీక్షలు చేశారు. రనైన్ ప్రాంతంలో వలసవాద అటవిక నియమాలను వ్యతిరేకంగా ఉద్రేష పూరిత అడవి మరియు దాని సంపద, సత్యాగ్రహ ఉద్యమము, వారి సహాయ నిరాకరణ ఉద్యమములతో ఎజెండా చుట్టూ నిర్ణయాత్మకంగా కేంద్రీకృతమై ఉన్నది. జయల్ రాజు ఉద్యమాన్ని యూరోప్లో పర్యటిస్తూ తెహ్రీ తన దివాను చక్రధర్ని కోరారన్నమాట. ఆ సమయంలో బలవంతంగా మరియు సాయుధ అణిచివేతతో తిప్పికొట్టడానికి అనేక మంది నిరాయుధ సత్యాగ్రహ కార్మికులు యమునా నదిని దాటుతూ మరణించారన్నమాట. ఆ సమయంలో బ్రిటిష్ బానిసలుగా ఉన్న భారతదేశాన్ని ప్రోత్సహిస్తున్న వలసవాద వ్యతిరేక పోరాటం నుంచి ఉద్యమము ఎంతో ఊపందుకున్నది. చిప్కో ఉద్యమము భారత స్వాతంత్ర ఉద్యమము సత్యాగ్రహం యొక్క ముఖ్యమైన జంక్షన్లో ఉన్నది. ఎందుకంటే ఇది దేశ పితామహుడు గరాఖ్వాలి ప్రజాస్వామ్య డిమాండ్లను, ఇది గాంధీ చేత ప్రాచుర్యము పొందిన ఒక రకమైన ఉద్యమం అని మన అందరికీ తెలుసు. ఎంతో ఉత్సాహపరిచింది ఉద్యమం. ఇది ద్రోహులను అణిచివేయటానికి ఒక భూషముగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న సామ్యాద శక్తుల యొక్క కృతంత్రాలను ఇది బహిర్గతం చేసింది అనేది మనం చెప్పుకోవాలి. ఉద్యమం యొక్క ప్రధాన పాత్రధారులు కూడా మనం తెలుసుకోవాలి. చిప్కో ఉద్యమము క్రమముగా అభివృద్ధి చెందింది. బ్రిటిష్ రాజకీయ దుష్ట విధానాలకు ఎదుర్కొనటానికి శాంతియుత ప్రతిఘటన యొక్క గాంధీ తత్వానికి పొడిగింపుగా సత్యాగ్రహ ఉద్యమము యొక్క ఈ ఆస్తిని శ్రీ దేవ్ సుమన్, మీరా బెహ్న మరియు సరళా బెహన్ శ్రీ దేవ్ సుమన్ వంటి గాంధేయవాదులు చిప్కో ఆందోళనకు అందించారు. పాల్ సత్యాగ్రహ సమయంలో గాంధేయ సత్యాగ్రహంలోని ప్రవేశించారు. అతను గర్వాలి ప్రజల హక్కుల కోసము పోరాడుతూ అమరవీరుడుగా మరణించారు. మీరాబెన్ మరియు సరళాబెన్ ఇద్దరు గాంధీ ఆధ్వర్యంలో పనిచేశారు. గాంధీ మరణం తర్వాత
వారు హిమాలయాల బడిలో ఆశ్రమం పొందారు మరియు వారి ఆక్రమాలను స్థాపించారు. శివ కాబట్టి న్యాయము మరియు పర్యావరణ స్థిరత్వంపై ఆధారపడి అభివృద్ధిని గురించి గాంధీ ప్రపంచ దృష్టిలో సన్నద్ధమయ్యారు. వారు ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతంలో మహిళా శక్తి మరియు పర్యావరణ పెరుగుదలను నిశ్శబ్దంగా సహకరించారనేది మనము గ్రహించవలసిన విషయం. ఈ గాంధేయవాదులచే లోతైన ప్రేరణ పొందిన కొత్త రకము కార్మికులలో సుందర్ లాల్ బహుగుణ ప్రముఖుడు అని చెప్పుకోవాలి. ఈ యొక్క సుందర్ లాల్ బహుగుణ 13 సంవత్సరాల వయసులోనే జాతీయోద్యమంలో చేరాడు. అతను 1947లో తెహ్రీ సబ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత 1956లో గ్రామీణ పేదల సన్నిహిత్యంగా పనిచేసేందుకు రాజకీయాలను విడిచిపెట్టారన్నమాట. ఆ తర్వాత సుందర్ లాల్ బహుగుణ వివిధ వార్తాపత్రికలు మరియు జర్నల్లో చిప్కో ఉద్యమం యొక్క పద్ధతులను రాశారు. ఇప్పటికే జరిగిన పర్యావరణ నష్టాలను నొక్కి చెప్పారు మరియు హిమాలయాల్లో కోల్పోయిన పర్యావరణ సమతుల్యతపై తిరిగి పునరుద్ధరించే మార్గాలను చెప్పి ప్రజలను ఎంతో చైతన్యవంతంగా తీర్చిదిద్దారనేది చెప్పుకోవచ్చు. సుందర్ లాల్ బహుగుణ మరియు వారి శ్రీమతి ఈ చిప్కో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఈ పర్యావరణ పరిరక్షణ పద్ధతులని ఎంతో ముందుకు తీసుకువెళ్ళి ప్రజలని చైతన్యవంతంగా చేశారనడానికి ఎటువంటి సందేహం లేదన్నమాట. సుందర్ లాల్ బహుగుణ వారి శ్రీమతి విమలా బహుగుణ మరియు ఈ యొక్క టెహ్రీ గాల్వాన్లో సాంఘీకరించబడ్డారు. ఇది ఖచ్చితమైన పితృస్వామ్య మరియు రాజరిక రాష్ట్రంలో ఎప్పుడు ఉన్నత పాఠశాలలు కూడా లేకపోయినా ప్రజల్ని ఎంతో విద్యావంతులుగా చేశారు. ఆమె తన భర్త సుందర్ లాల్ బహుగుణ కొండలలో పర్యావరణ ఉద్యమానికి నాంది పలికారన్నమాట. సుందర్ లాల్ పర్యావరణ చరిత్రలో ఒక ఐకానిక్ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. కానీ విమల గురించి కొందరికి, విమలా బహుగుణ గురించి చాలా కొందరికే తెలుసు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ పర్యావరణ హక్కులను చిప్కో ఖచ్చితంగా ప్రజలకు మరియు పర్యావరణంపై నొక్కి చెప్పిన శక్తివంతమైన ఉద్యమముగా ఈ చిప్కో ఉద్యమాన్ని చెప్పుకోవాలి. చిప్కో స్థానిక వనరుల వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం నుంచి జాతీయ ఉద్యమముగా మార్చడము గమనించదగ్గ విషయం. ఇది పెరుగుతున్న ప్రపంచ పర్యావరణ భారీ ప్రభావితం చేసిందనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిప్కో యొక్క ఈ ఉద్యమం మొదటిసారిగా దేశంలో రాజకీయ ఎజెండాలో అడవులను ఉంచింది. 1980లో అటవిక సంరక్షణ చట్టము మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి చిప్కో రూపొందించిన విస్తృత చైతన్యం కారణంగా ఇది చిప్కో ఉద్యమం ఉన్నది. చిప్కో అటవిక అధికారులలో కొత్త అవగాహన సృష్టించడంలో ప్రముఖ పాత్ర వహించిందనే దానికి ఎటువంటి సందేహం లేదు. మనము ఈ లెసన్లో మనము అటవీ ఆధారిత ఉద్యమము, చిప్కో బేస్డ్ ఉద్యమము పాత్రలను తెలుసుకున్నాం. దీని వలన మనకి ఈ యొక్క సుందర్ లాల్ బహుగుణ, విమలా బహుగుణ యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంతో ముందుకు తీసుకువెళ్ళారనే దానికి ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ సుందర్ లాల్ బహుగుణ వారి సతీమణి విమలా బహుగుణ యొక్క అభిప్రాయాలను తర్వాత అటవిక సంరక్షణ చట్టము ప్రకారము భారత ప్రభుత్వము వారి యొక్క అభిప్రాయాలను గుర్తించి ఈ యొక్క రక్షణ ప్రక్రియ పద్ధతుల్లో వీరి యొక్క అభిప్రాయాలకు ప్రముఖ పీట వేసిందనేది మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ అటవిక సంపదతో అంతో ఇంతో ప్రాధాన్యత ఏర్పరిచారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క అటవిక సంపద నశించకపోవడం వల్ల
ప్రకృతి ఈ పద్ధతులు కూడా దెబ్బతింటూ ఉంటాయనేది, దీనివల్ల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక ఇబ్బందులు కలుగుతాయనేది ఈ యొక్క అటవీ ఆధారక ఉద్యమం, చిప్కో బేస్డ్ ఉద్యమం వల్ల ప్రజలందరూ తెలుసుకొని పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందనేది ఈ లెసన్ ద్వారా గ్రహించవలసిన విషయం. నమస్తే.